హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ పఫ్ కోసం 2 కప్స్ మైదా, కొంచెం సాల్ట్, బటర్ వేసేసుకొని వాటర్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని చపాతీ పిండి మాదిరిలాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ అట్లా. తర్వాత ఒక ప్యాన్లో ఆనియన్స్ మంచిగా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని కొన్ని ఎక్కువ కట్ చేసుకోవాలి. దానికోసం ఇట్లా మనం దాన్ని కొంచెం పక్కకు పెట్టాలి. ఫ్రై అవుతూ ఉంటే సిమ్లో పెట్టేస్తే ఇదే టైంలో కొంచెం మైదాలో బటర్ అండ్ ఇంకా వాటర్ కలిపేసి ఇట్లా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని చపాతీలాగా రోల్ చేసేసుకొని ఒక 4-5 దాకా చేసేసుకొని ఒకదాని మీద ఒకటి పరుస్తూ ఈ పేస్ట్ అప్లై చేస్తూ 1 బై 1 వేసుకొని ఇట్లా స్క్వేర్గా కట్ చేసేసుకోవాలి. దాన్ని ఇట్లా చేసుకున్న తర్వాత దాన్ని 4 పార్ట్స్గా పార్టిషన్స్ చేసుకొని అందులో కొంచెం ఈ మనం ప్రిపేర్ చేసిన కర్రీ ఇట్లా పెట్టేసి బాయిల్డ్ ఎగ్ పెట్టేసి చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి అనమాట. నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదనిపిస్తుంది అదనమాట. అట్లా నేను కొంచెం దాన్ని పర్ఫెక్ట్ షేప్లో చేయలేక బట్ టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. సో దానికి మీకు ఆనియన్ కర్రీ జస్ట్ చూపిస్తున్నా, ఏం లేదండి అందులో. అది ఫ్రై అవుతుంటేనే కొంచెం మనం సాల్ట్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, మనకు రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి. అట్లా నేను ప్రిపేర్ చేసి ఇందాక పెట్టాను కదా, అదే అండి ఇది. సో నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. అదిగోండి, నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. టేస్ట్ కూడా బాగుంది. మీకు నచ్చిందా? డెఫినెట్గా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.